రైట్. ఈలోపు జోష్ యాదవ్ గారు మీరు మాట్లాడండి ఈలోపు. జోష్ యాదవ్ గారు ఎలా చూస్తారు? దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నారా చంద్రబాబు నాయుడు ఒకే వేదిక పెంచుకున్నారు. ముఖ్యంగా ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణలో భాగంగా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చాలా కాలంగా దగ్గుబాటి ఫ్యామిలీకి, నారా ఫ్యామిలీకి పడట్లేదనే ఒక విమర్శలు అయితే ఉన్నాయి. ఆ విమర్శలన్నీ పటాపంచినట్లుగా మనం భావించాలా? నమస్తే సార్. నా పేరు జోష్ యాదవ్ అండి. ప్రస్తుతానికి ఈ రోజు జరిగిన పరిణామం చూస్తే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కుటుంబానికి సంబంధించింది. అయితే వాళ్ళ ఇరు వర్గాలు కలయిక యాజ్ అ ప్రోటోకాల్ కావచ్చు, లేకపోతే కుటుంబానికి సంబంధించినటువంటిది కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ రాజకీయానికి సంబంధించిన వేదిక అయితే ఇది కాదండి. గౌరవ ఉపరాష్ట్రపతి గారు కావచ్చు, లేకపోతే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కావచ్చు, మరి ఇతరితర నాయకులు ఎవరైనా వచ్చినప్పటికీ కూడా ఇది ఆయన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఏదైతే ఈ ప్రపంచ చరిత్ర అనే ఈ తెలుగులో ఈ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారో, ఆయనకున్నటువంటి విజ్ఞానాన్ని పలువురితో పంచుకోవాలనే నేపథ్యంలో మాత్రమే ఇది ఆయన అనేకమైనటువంటి సాంస్కృతిక మరియు అనేకమైనటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మౌలిక వసతులు కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి నాయకుల చరిత్ర కావచ్చు, ఇవన్నిటిని మించి ఒక పుస్తక ఆవిష్కరణలో ఆయనలో ఉన్నటువంటి భావాల్ని వ్యక్తిత్వపరచుకోవడానికి మాత్రమే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది సార్. మరి ఇందులో ఇరు వర్గాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ వేదికను పంచుకోవడం, మరి గతంలో కూడా ఆయనకు కుటుంబ విభేదాలు అనేవి బహుశా గతంలో ఉండొచ్చేమో కానీ గత కొద్ది సంవత్సరాలుగా చూస్తే వాళ్ళు ఏ ఫ్యామిలీ ఫంక్షన్స్ కైనా కలిసి అటెండ్ అవుతున్నారు. తర్వాత ఆయనకి ఒంట్లో బాగలేనప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కూడా ఆయన వెళ్ళి పరామర్శించడం జరిగింది. అంతేకాకుండా అనేక మాధ్యమాల్లో వాళ్ళ కుటుంబంలో ఏ వివాహ కార్యక్రమం అయినా, లేకపోతే ఇతరత్ర ఏ కార్యక్రమాలైనా వాళ్ళు ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉన్నారు. సో ఇది రాజకీయ వేదిక కాదు, అలాగని వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయని పలు రకాలుగా మనం ఏమనుకోవడానికి కూడా ఇందులో ఎటువంటి ఈ మనం ఇవ్వాల్సినటువంటి జవాబు ఏంటంటే ఇది రాజకీయ సంబంధించింది కాదు. అదే విధంగా జోష్ యాదవ్ గారు మీరు చెప్పినట్టు ఇది రాజకీయ వేదిక కాకపోస్తూ పుస్తకావిష్కరణ కార్యక్రమే అయి ఉండొచ్చు. కానీ గత కొంత దాదాపు 1995 తర్వాత ఇప్పటి వరకు కూడా వాళ్ళిద్దరూ కలిసిన సందర్భాలు లేవు. అంటే కలిసినప్పటికీ కూడా వ్యక్తిగతంగా మీరు చెప్పినట్టు ఫంక్షన్లోనో లేకపోతే ఏదైనా పెళ్లిలోనో కలిస్తే కలవచ్చు. కానీ ఒకే వేదికను పంచుకోవడం ఇది తొలిసారి. ఆ టైంలో అంటే 1995లో ఎన్టీఆర్ అధికారాన్ని దిగిపోయే టైంకి చాలా విపరీతమైన గొడవలు జరిగాయి వీళ్ళ మధ్య అధికార పంపిణీ కోసం. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరు కలయిక కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ కోణంలోనే మనం మాట్లాడుతున్నాం. అది వాస్తవం సార్. అది ప్రస్తుతానికి మనం కూడా చిన్నప్పటి నుంచి మేము అనేక రకాలుగా చూస్తా వచ్చాం. కానీ వాళ్ళ మధ్య విభేదాలు ఉండడం అనేది అది వాస్తవం. అండ్ అది తప్పకుండా అప్పట్లో జరిగాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పగ్గాలు తీసుకున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి విభేదాలు ఉన్నా సరే ఆయన రాష్ట్ర అభివృద్ధి మీద, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి మీద, ఏ విధంగా కార్యకర్తల సంక్షేమానికి కావచ్చు, అనేక విధాలుగా ఆయన మాధ్యమాల్లో ఆయన పని చేసుకుంటూ వచ్చారు. కానీ వీరి కుటుంబ కలహాలు ఎప్పుడూ కూడా మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాగా, లేకపోతే ఇంకెవరిలాగో బయటకు మనకి అంతగా ఆ తర్వాత అంత స్ప్రెడ్ అవ్వలేదు ఇవి. ఎందుకంటే వారు ఉపయోగకరంగా ఆమె కేంద్ర మంత్రి పనిచేశారు, తర్వాత రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యారు భారతీయ జనతా పార్టీకి. ఇంకా అనేక మాధ్యమాల్లో వాళ్ళకి సంబంధించిన రాజకీయ ప్లాట్ఫామ్స్ ని వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు బిజీ పాలిటీషియన్ గా ఈ రాష్ట్రానికి అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రతిపక్ష హోదా కూడా అనేక సార్లు ఆయన తీసుకున్నప్పటికీ కూడా ఇది మనం ఇదేంటి ఎలా చూడాల్సి వస్తుందంటే ఇది రాజకీయం కావచ్చు, కుటుంబం కావచ్చు, ఇదంతా ఆల్రెడీ ఎప్పుడో జరిగిపోయిన కథ. అన్న నందమూరి తారక రామారావు గారు తదనంతరం కుటుంబాల్లో అప్పుడు సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు, అనేకమైనటువంటి వచ్చినప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా పరిధిలోకి తీసుకోకుండా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయి అనేక ఒత్తిడిని ఎదుర్కొన్నా సరే కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి శ్రేయస్ కోసమే వెళ్ళారు. కానీ ఈ రోజు ఈ జరుగుతున్నటువంటి ఈ పరిణామం వచ్చింది కూడా శుభ పరిణామం. ఎందుకంటే ఆస్తుల తగాదాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకున్న తర్వాత ఇది ఇరు వర్గాలు రెండు ప్లాట్ఫామ్లు ఎంచుకున్నారు. ఆమె కేంద్ర వర్గంలో చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న, భారతీయ జనతా పార్టీలో ఉన్న, ఈయన తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇరు వర్గాలు వాళ్ళ యొక్క పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. కానీ ఈ యొక్క కంటెంట్ అనేది ఇప్పటి వరకు రాలేదు ఎవరికి కూడా. ఎందుకంటే వాళ్ళు బానే ఉన్నారు. బయటికి కూడా ఇది ఎక్కడా కూడా వేరే విధంగా వెళ్ళలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షర్మిలా గారి విభేదాలు చూసుకుంటే తారాస్థాయికి చేరుకొని ప్రతిరోజు వాళ్ళు న్యూస్ లోనే కనిపిస్తారు. ఎందుకంటే అన్నని చెల్లిని అన్న ఎలా అనుకుంటారో మనం రోజు చూస్తూ ఉంటాం. వీళ్ళెక్కడ వ్యక్తిగత విమర్శలు కూడా మనకి మీడియా ముఖంగా చూసే దాహనం ఎక్కడా లేదు. ఎందుకంటే జోష్ యాదవ్ గారు గతంలో ఇప్పుడు ఇరువురు కలవడం సుపరిణామమే అయినప్పటికీ కూడా గతంలో
చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న రాజశేఖర రెడ్డితో కానీ ఆ తర్వాత వచ్చిన జగన్ హయాంలో కానీ వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యి తర్వాత చంద్రబాబు నాయుడు అనేక విమర్శలు చేశారు. ఒకే కుటుంబం అయినప్పటికీ కూడా రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. అలాగే కుటుంబ కలహాలు కూడా కొంతవరకు దానికి తోడయ్యాయి. కానీ ఈ నేపథ్యంలో ఇంతకాలం తర్వాత కలిశారు. రాబోయే రోజుల్లో దగ్గుబాటిని పార్టీ కార్యక్రమాలకు కానీ అటు బీజేపీలకు కానీ లేకపోతే టీడీపీలకు కానీ ఆహ్వానించే పరిస్థితులు ఉన్నాయంటారా? మళ్ళీ దగ్గుబాటి యాక్టివ్ అయ్యే అవకాశం కనిపిస్తుందంటారా? దగ్గుబాటి వెంకటేశ్వర గారు 2000 కాంగ్రెస్ ను విడిచిపెట్టినప్పుడే ఆయన కొంత మేరకు నేను ఎక్కడ పోటీ చేయడం లేదు, నేను రాజకీయాల్లో ఇంకొండు, కానీ నా ఇంటి తలుపులు ఎప్పుడు నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం తెరిచే ఉంటాయని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు గతంలో చెప్పడం జరిగింది. తర్వాత అనూహ్య పరిణామాల్లో మరి ఆయన ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేశారో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు కూడా ఇచ్చినటువంటి ఒక రామారావు గారు అల్లుడిగా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు తోడల్లుడిగా కావచ్చు ఇచ్చినటువంటి సముచిత స్థానం కూడా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇవ్వకపోగా, అప్పుడున్న గవర్నమెంట్ ఇవ్వకపోగా ఆయన్ని ఒక పక్కన పెట్టి ఆయన్ని ఎలా చూడాలో అలా చూసి ఆ విధంగా ఆయన్ని తక్కువ చేసినట్టు చూడటం చూసి ఇవన్నీ పరిణామాలు చూసి ఇంకా దగ్గుబాటి వెంకటేశ్వర గారు అప్పుడే సెలవిచ్చారు రాజకీయాల్లో నేను ఇంకా మరి పోటీ చేయబోనని. తర్వాత ఆయన రాజకీయ వేదిక ఎక్కడ పంచుకోలేదు. ఆయనకి ఇప్పుడు రాజకీయాల మీద కూడా ఉద్దేశం లేదు. కాకపోతే మా చిన్నమ్మ గారు పురంధేశ్వరి గారు మాత్రం యాక్టివ్ గా ఉన్నారు. ఆమె కొన్ని కార్యక్రమాల్లో కావచ్చు, లేకపోతే గతంలో మొన్నకి రావాల్సిన క్యాబినెట్ లో కూడా రావాల్సింది ఆమె యాక్టివ్ గా ఉన్నారు. కానీ వెంకటేశ్వరరావు గారు రాజకీయంగా మాత్రం నేను మళ్ళీ పోటీ చేస్తానని కానీ లేకపోతే ఇంకా ఎక్కడ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. ప్రపంచ చరిత్ర అనేది ఇప్పుడు పుస్తకావిష్కరణ చేశారు. అసలు సార్ దీని రాజకీయంగా దీన్ని అంత హాట్ టాపిక్ గా మనం కూడా చూసుకోవాల్సిన పని లేదు సార్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కాంట్రవర్సీలకి దూరంగా ఉండే కుటుంబం. నందమూరి కుటుంబం కావచ్చు, లేకపోతే దగ్గుబాటి గారి కుటుంబం రాజకీయంగా హాట్ టాపిక్ కాకపోవచ్చు, కానీ వాళ్ళతో కలవడమే హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు అది ఇరు వర్గాలు గతంలోనే కలిసే కదా సార్, మీరు అన్నట్టు వేదిక పంచుకోవడం. అదే వేదిక పంచుకోవడం, అది పురంధేశ్వరి గారు గత ఎలక్షన్ ప్రచారాల్లో కలిశారు. అనేకమంది మొన్న ఇదే బాలయ్య బాబుది ఇదేదో తలసేమియా పేషెంట్స్ కోసం చేసినటువంటి వేదికల్లో కలిశారు. పురంధేశ్వరి గారు ఎప్పటికప్పుడే కలుస్తున్నారు. అంటే దగ్గుబాటి వెంకటేశ్వర గారు అంత యాక్టివ్ గా ఎప్పుడు పొలిటికల్ గా ఏ యాక్టివిటీస్ లో పాల్గొనలేదు కాబట్టి ఆయన మీడియా ముఖంగా కావచ్చు ఏ వేదికలో కూడా పాల్గొనే పరిస్థితి లేకుండా ఉండొచ్చు. కానీ అది ఏమి ఇది అంత మనం స్కోప్ వేసి చూసి ఏం జరుగుతుంది అన్నంత విపత్కర పరిస్థితులు అయితే ఏమి కనబడవని మేమైతే అనుకుంటాం. మా పార్టీ వర్గాల్లో కూడా అంతగా దీని గురించి ఆలోచించాల్సినటువంటి చర్చించాల్సినంత అవసరం కూడా ఏం లేదు. కుటుంబం కలిసిందని మేము ఆనందంలో, అంటే బయటకు కూడా ప్రపంచం మా మధ్య ఎటువంటి కాంట్రవర్సీస్ లేవు, కుటుంబాలు ఇరు వర్గాలు వాళ్ళు వేరే పార్టీలో ఉండొచ్చు, కానీ గౌరవప్రదంగా సాంప్రదాయంగా కుటుంబం అనేసరికి అందరూ ఒకే దాటి మీదకి ఎప్పుడూ వస్తూ ఉంటారు. సో మేమైతే దీన్ని విభేదంగా కావచ్చు, లేకపోతే ఇరు వర్గాలు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో కలుస్తాయని కావచ్చు, రాజకీయ వేదిక ఇది ఆరంభం అని మాత్రం ఎక్కడ మాకైతే అనిపించట్లేదు సార్. ఇది మా అభిప్రాయం.